శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 3 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం 3:35 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 5:30 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. శనివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఇది కలహాలను సృష్టిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సాయంకాలం 5:30 లోపు వేరే వాళ్ళతో ఎక్కువగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, మీ పనులు సులభంగా పూర్తి కావాలంటే, ప్రయాణాలు విజయవంతం కావాలంటే బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా నువ్వులు తిని వెళ్ళండి. నువ్వుల ఉండ, నూజుడి ఇలాంటివి తిని వెళితే ముద్గర యోగం వల్ల ఎలాంటి గొడవలు ఉండవు. లేదా ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి. ఈ రెండిట్లో ఏ పరిహారం చేసినా ముద్గర యోగం వల్ల ఎలాంటి గొడవలు ఉండవు. సాయంకాలం 5:30 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. శనివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఇది స్త్రీ లాభాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా సాయంకాలం 5:30 తర్వాత స్త్రీల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. దానివల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి, శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళు అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. స్నేహితులతో కలిసి ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నా, కొత్త కార్యక్రమాలు ప్రారంభించినా అవన్నీ విజయవంతమవుతాయి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మాత్రం మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఆలోచించి అప్రమత్తతతో నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు సేవా కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో తీసుకోకూడదు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 5:30 వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి ఏ ప్రయత్నమైనా చేయొచ్చు. అది ఖచ్చితంగా అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరమైన వ్యవహారాలు, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటం, లాయర్లను కలుసుకోవటం, కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు చేయటం, వాటన్నిటికీ కూడా ఆరుద్ర మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర చాలా మంచిది. కాబట్టి ఆరుద్ర ఉంది, ఖచ్చితంగా ఆపరేషన్లు చేయించుకోండి, అవి విజయవంతమవుతాయి. అలాగే దొంగతనాలు గుర్తించడానికి కూడా ఆరుద్ర మంచిది. ఎవరైనా మీ డబ్బులు కానీ, బంగారం కానీ దొంగతనం చేస్తే అది ఎవరో కనిపెట్టడానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర చాలా మంచిది. అలాగే కొంతమందికి బ్లాక్ మ్యాజిక్లు ఉంటాయి, భూత ప్రేత పిశాచ బాధలు ఉంటాయి. వాటన్నిటి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటానికి చేసే అన్ని పూజలకు, ప్రయత్నాలకు ఆరుద్ర మంచి నక్షత్రం. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి కూడా ఆరుద్ర మంచి నక్షత్రం. పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి ఇది మంచి నక్షత్రం. అంటే వేరే వాళ్ళతో గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి కూడా ఆరుద్ర మంచి నక్షత్రం. రహస్యమైన పనులు చేయటానికి కూడా ఆరుద్ర చాలా మంచిది. ఎవరైనా ఏదైనా పని సీక్రెట్గా చేసి సక్సెస్ సాధించాలంటే ఆ పని ఆరుద్ర నక్షత్రంలో చేయాలి. అప్పుడు ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ, కారు కానీ ఇలాంటివి మొదటిసారి నడపడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. సాయంకాలం 5:30 వరకు ఆరుద్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సాయంకాలం 5:30 తర్వాత పునర్వసు వస్తుంది. పునర్వసు బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పునర్వసు బలాన్ని బట్టి సాయంకాలం 5:30 తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకోవచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం 5:30 తర్వాత ఎవరైనా ప్రత్యేకమైన దేవతా పూజలు చేసుకోవాలన్నా కూడా పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. కొత్త కొత్త విద్యలు ప్రారంభించడానికి, కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా సాయంత్రం 5:30 తర్వాత పునర్వసు అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే మీకు పనిచేసే చోట హోదా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సంతాన పరంగా కూడా మంచి ఆనందం చేకూరుతుంది. అంటే మేషరాశి వాళ్ళ పిల్లలు
ఒక సక్సెస్ సాధించటం వల్ల ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ మేషరాశి వాళ్ళ సంతానం సక్సెస్ సాధించడం వల్ల మేషరాశి వాళ్ళు ఈరోజు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం చేసే అన్ని ప్రయత్నాలకు ఈరోజు మేషరాశి వాళ్ళకి చక్కటి బలం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభాన్ని వృత్తిపరంగా పొందే యోగం ఉంది. ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. ఆటంకాలు ఉండవు, అడ్డంకులు ఉండవు. కార్యసిద్ధి వృషభ రాశి వాళ్ళు ఈరోజు చాలా సులభంగా పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఎక్కువగా ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా సుఖము శాంతి ఏర్పడతాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం కొన్ని విషయాల్లో ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబ కలతలు చికాకును కలిగింపజేస్తూ ఉంటాయి. అలాంటి చికాకులన్నీ తొలగింపజేసుకోవాలన్నా, కుటుంబ కలతలు లేకుండా ఉండాలన్నా కర్కాటక రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తెలివితేటలతో సమయస్ఫూర్తితో వ్యవహరించి మాట్లాడండి. అలా చేస్తే కుటుంబ కలహాలు చికాకులు అన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ వచ్చే యోగం ఎక్కువగా ఉంది, లేదా ప్రమోషన్ ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ సింహరాశి వాళ్ళు ఈరోజు గట్టిగా ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోండి. అలాగే సకల కార్యజయము ఈరోజు సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. సింహరాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ వ్యవహారంలో అయినా సరే అపజయం లేకుండా ఆ వ్యవహారంలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కానీ పరిష్కారం కానీ సమస్యలన్నీ తీరిపోవటం వల్ల ప్రశాంతత పొందే యోగం కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృధా ధన వ్యయం కనిపిస్తుంది. అనవసరంగా రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తిపరంగా ధనలాభం కూడా ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా వృత్తిపరంగా ధనలాభం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఎంత ధనం వచ్చినా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేవలం ఖర్చును అదుపులో ఉంచుకుంటే తులారాశి వాళ్ళకి తిరుగులేని విధంగా ధనపరమైన ప్రయోజనాలు ఈరోజు చేకూరుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోండి. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అయితే ధనలాభం కూడా ఉంది. ఖర్చులు ఉన్నప్పటికీ ధనలాభం కూడా వృశ్చిక రాశికి బ్రహ్మాండంగా ఉంది. డబ్బుకు మాత్రం ఈరోజు ఎటువంటి లోటు ఉండదు. కేవలం డబ్బు ఖర్చు చేసే విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. బాగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ ఒడిదుడుకుల నుంచి ధనుస్సు రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖం ఉంటుంది, శాంతి సౌఖ్యం ఉంటాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో మకర రాశి వాళ్ళు ఎక్కువగా పాల్గొంటారు. విశేషమైన ధనలాభం కూడా చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి యోగం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఎక్కువగా ఉంది. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తే ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళు దూర ప్రాంతాలకు సంచారం చేసే యోగం చాలా ఎక్కువగా ఉంది. అంటే మీనరాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు 2 అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే శివ ముక్కోటి పర్వదినం.
దీన్నే ఆరుద్రోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు. చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి వారికి అద్భుతమైన పూజలు నిర్వహిస్తారు. శివాలయాల్లో శివుడికి అన్నాభిషేకం చేస్తారు. దీన్నే శివముక్కోటి ఆరుద్రోత్సవం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఓం చిదంబర క్షేత్ర నటరాజస్వామిని నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం చిదంబర క్షేత్ర నటరాజస్వామినే నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే చిదంబరంలో ఉన్న నటరాజస్వామి అనుగ్రహం వల్ల అఖండ విజయము కార్యసిద్ధి ఏర్పడతాయి. అలాగే ఈ రోజుకున్నటువంటి రెండవ ప్రత్యేకత పుష్య పౌర్ణమి. ఈ పుష్య పౌర్ణమిని మహాపౌషి అనే పేరుతో పిలుస్తారు. శనైశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఈ 2 మంత్రాలు చదువుకోవడంతో పాటుగా ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి శనివారం కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామినే నమః ఈ మంత్రం కూడా 11 సార్లు చదువుకుని వెళితే అద్భుత ఫలితాలు చేకూరితే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి 2 ప్రత్యేకతలు శివముక్కోటి పుష్య పౌర్ణమి. ఈ సందర్భంగా ఓం చిదంబర క్షేత్ర నటరాజస్వామిని నమః మంత్రం, ఓం శం శనైశ్వరాయ నమః మంత్రం ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున చదువుకోండి. దాంతోపాటు ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడికి సంబంధించిన ఓం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని నమః కూడా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. అద్భుతమైన విజయాలు పొందవచ్చు. అఖండ కార్యసిద్ధి యోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉన్న సమయంలో మీ ధనంతో కష్టపడి పనిచేసే వాళ్ళకి కాఫీ కానీ టీ కానీ ఇప్పించండి. దానివల్ల మీకు తలపెట్టిన పనులన్నింటిలో విజయం కలుగుతుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.